అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు చాలా సంతోషం. స్థానిక శాసనసభ్యురాలు సహచార మంత్రివర్యాలు సీతక్క గారికి, అధ్యక్షురాలు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులు జోల్వన్ గారు, సహచార మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రులు జోయల్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేవలం 9 నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయం లోపల వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను మా ट्राइबल डिपार्टमेंट तरफ ना हमारे जोयल साहब का मैं एक रिक्वेस्ट है साहब, ये फेस्टिवल नेशनल फेस्टिवल के साथ से हम दरकार आपको रेपुटेशन दे रहे साहब, इंटरनेशनल हो गया है और एक सब नेशनल फेस्टिवल के वास्ते, जातीय फेस्टिवल के वास्ते हम रिक्वेस्ट कर रहे हैं साहब. और एक रिक्वेस्ट है साहब, हमारा ट्राइबल डिपार्टमेंट की तरफ से बहुत गवर्नमेंट ऑफ इंडिया का फाइनेंशियल सपोर्ट, फाइनेंशियल एडेड का फंड्स रिलीज करने के लिए हमको रिप्रेजेंटेशन दे रहे साहब. हम हमारा चीफ मिनिस्टर की तरफ से, हमारा सरकार की तरफ से आप बहुत बहुत शुक्रिया साहब. हम इन्विटेशन 10 दिन के पीछे हम पर्सनली इन्विटेशन दिए, तो हम दिल्ली से आप हमारा किशन रेड्डी साहब दोनों हमारा सम्मक्का सारक्का जात्रा आने के लिए मोस्ट वेलकम है साहब. हम थैंकफुल टू यू साहब. प्लीज किशन रेड्डी साहब.